గోష్పాద క్షేత్రంలో నవంబర్ 14న గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో గోదావరి హారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ అక్టోబర్ 27వ తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందని, అయితే మోంతా తుఫాను వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. నవంబర్ 14వ తేదీ శుక్రవారం గోదావరి హారతి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి హారతుల నిబంధనలు నాగహారతి, నక్షత్ర హారతి, కుంభహారతిలు ఉంటాయన్నారు. గోదావరి హారతికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. భక్తులకు తాగునీటి సదుపాయం, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రసాదాల వితరణ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగకుండా కౌంటర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్పీ జి దేవకుమార్, ఏడీ మత్స్యశాఖ ఎస్కే దిల్షద్, తహసీల్దార్ ఎం దుర్గా ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ మణికంఠ, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతినిధులు పంపన త్రిమూర్తులు, కలగర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆరతి కొంచెం ముందస్తుగా జరిపి మనకి ఎంటైర్ పర్సనల్ అండ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ కూడా పంపిస్తాను. చెప్పండి ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వలేదనా? ఒక రెండు అఫీషియల్లీ. సో మనము ఈ 27 అక్టోబర్న జరుపుకోవాల్సిన గోదావరి హారతి పోస్ట్పోన్ అయింది. తర్వాత దాని డేట్ నవంబర్ 14 కింద డిసైడ్ అయ్యి నవంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు నవంబర్ 14 కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ఎండోమెంట్, ఇరిగేషన్, ఫిషరీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకొని సో వాళ్ళందరితో కూడా వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము.